నమస్కారం. ఫ్రేజల్ వర్బ్స్ మీద బహుశా ఇది లాస్ట్ బట్ వన్ వీడియో కావచ్చు. అంటే దీని తర్వాత ఇంకా ఒకవేళ రాబోయే వీడియోలో నేను అనుకున్న అన్ని ఫ్రేజల్ వర్బ్స్ మీకు చెప్పలేకపోతే దాని తర్వాత ఇంకొక వీడియోతో అయినా మొత్తం ఈ టాపిక్ పూర్తి అవుతుంది. అంటే మనం ఇప్పుడు 7వ వీడియో చూస్తున్నాం ఫ్రేజల్ వర్బ్స్ మీద. దీని తర్వాత 8 ఇంకా అరాకొర మిగిలితే ఇంపార్టెంట్వి, ఇవి మిస్ కాకూడదు, స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడతాయి. ఇవి వినకపోతే, తెలుసుకోకపోతే నష్టపోతారు అనిపిస్తే 9వ వీడియో చేస్తాను. కాబట్టి ఈరోజు చెప్తున్న 7th వీడియోలో ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ వచ్చి మేక్అవుట్. అంటే ఇప్పుడు మీరు అప్పుడే ఎం దగ్గర వచ్చేశారు. అంటే ఇప్పుడు మన ఫ్రేజల్ వర్బ్స్ ఎం అనే అక్షరంతో మొదలవుతున్నాయి. మేక్అవుట్, మామూలుగా మేక్అవుట్కి చాలామందికి తెలిసి ఒక అర్థము టు అండర్స్టాండ్ అని తెలిసి ఉంటుంది. టు అండర్స్టాండ్ అని నేను బ్రాకెట్స్లో పెట్టినాను, కానీ దాని వెనకల వేరే పదం రాసినాను. అలా ఎందుకు దాన్ని ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే, పరీక్షల్లో అండర్స్టాండ్ అనే పదం ఇవ్వలేదు అనుకోండి, మీకు దానికి ఆన్సర్ లేదేమోనని అనైనా అనుకుంటారు, లేకపోతే వేరే దాన్నైనా చూస్ చేసుకుంటారు. కానీ డెసిఫర్ అంటే కూడా గ్రాస్ప్ చేయడము, అర్థం చేసుకోవడము, అంటే ఇంగ్లీష్లో అండర్స్టాండ్ అనే అర్థం అని మీకు తెలిసింటే, అండర్స్టాండ్ ఇవ్వకుండా డెసిఫర్ ఇచ్చినా కూడా మీరు దాన్ని చూస్ చేసుకుంటారు, మార్క్ తెచ్చుకుంటారు. అందుకే అండర్స్టాండ్ అనే ఈజీ వర్డ్ని కాకుండా డెసిఫర్ అనే కొంచెం మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉండే వర్డ్నే మీకు అక్కడ పరిచయం చేస్తుంది. ఓకే, సో మేక్అవుట్ అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి, అంటే కనీసం 2. అందులో మనకు 2 తెలిసి ఉండొచ్చు, 3వది మనకు మిస్ అవుతుంది, తెలిసి ఉండకపోవచ్చు. అందుకనే ఈసారి 3 మీనింగ్స్ రాశాను. ఒకటేమో టు డెసిఫర్ ఆర్ టు అండర్స్టాండ్, ఇంకొకటి టు సక్సీడ్ ఇన్ వాట్ వీ డూ, 3వది టు మేక్ సమ్ ప్రోగ్రెస్. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి, దాంట్లో కొంచెం ప్రగతి కనపడుతుంటే ఎస్, వీఆర్ మేకింగ్ అవుట్. మీకు మేక్అవుట్ అంటే ఒకటే తెలిసింటే అండర్స్టాండ్ అని, మిగతా వాటిని మేక్అవుట్ లాగా అడిగితే మనము మేక్అవుట్ చేయలేకపోతాం. దట్ ఇస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ వైస్ టు లెర్న్ ఆల్ మీనింగ్స్ దట్ ఆర్ దేర్ ఫర్ వన్ ఫ్రేజల్ వర్బ్ ఆర్ ఈవెన్ ఫర్ ఎనీ వర్డ్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే, డెసిఫర్కి అర్థం అండర్స్టాండ్, టు సక్సీడ్ తెలిసిందే, టు ప్రోగ్రెస్ అంటే ఇక్కడ నేను ప్రోగ్రెస్ని వర్బ్గా వాడుతున్నా, టు తర్వాత కాబట్టి వర్బ్ అనుకోవచ్చు మీరు. ప్రోగ్రెస్ నౌన్ కూడా, ప్రోగ్రెస్కి పాస్ట్ టెన్స్ ప్రోగ్రెస్డ్, V3 కూడా మరి ప్రోగ్రెస్డే. మొదటి ఎగ్జాంపుల్, ఐ కాంట్ మేక్అవుట్ ద డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్, ఇన్ఫ్యాక్ట్ నోబడీ మేక్స్ అవుట్. డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ని ఇద్దరే అర్థం చేసుకుంటారు, లేక ముగ్గురు అనొచ్చు. ఒకటి రాసిన వ్యక్తి డాక్టర్ గారు, ఇంకొకటి మెడికల్ షాప్లో ఉండే ఆ వ్యక్తులు, 3వది బహుశా భగవంతుడేమో. ముగ్గురికి అర్థమవుతున్నాను హ్యాండ్ రైటింగ్. అఫ్ కోర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఆల్ డాక్టర్స్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్. వాళ్ళకు రాయడం రాదని చెప్పడం లేదు, బహుశా వాళ్ళు ఎక్కువ మందిని పేషెంట్స్ని చూడాలి కదా, అందుకనే ఫాస్ట్గా అట్లా రాస్తారేమో. ఎనీవే, సో మీకు ఈ మధ్య ఒక డెవలప్మెంట్ కూడా జరిగింది, చిన్నదే అనుకుంటాము కానీ బట్ చాలా ఉపయోగపడుతుంది మనకందరికీ. సెంట్రల్ గవర్నమెంట్ ఆ మధ్యలో డాక్టర్స్కి ఒక సూచన చేసింది, అంటే సహృదయంతోనే. ఏమనంటే, దయచేసి మీరు రాసే ఆ ప్రిస్క్రిప్షన్ని కొంచెం బాగా అర్థమయ్యేలాగా బోల్డ్ లెటర్స్లోనైనా, అన్ని క్యాప్స్లోనైనా, లేక మామూలు హ్యాండ్ రైటింగ్ అయినా కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా రాస్తే బాగుంటుంది, అలా చేస్తారేమో చూడండి అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టరే ఒక సందర్భంలో ఈ మధ్య అన్నారన్నమాట. అంటే క్యాజువల్గా, నాట్ సీరియస్గా కాదు, క్యాజువల్గా అన్నారన్నమాట. ఎందుకంటే గ్రామాల్లో పాపం చదువు రాని వాళ్లకు
అది చాలా ఇబ్బంది పెడుతుంటుంది ఆ హ్యాండ్ రైటింగ్. వాళ్ళు ఏదో మాత్రలు ఇచ్చేస్తారు తెలిసి తెలియని వాళ్ళు, వీళ్ళు ఏవో తీసుకుంటారు, దాని కారణంగా వేరే ఇబ్బందులు వస్తాయి, అందుకని జాగ్రత్తగా అట్లా రాస్తే బాగుంటుంది కదా అని అన్నారట. సరే, సో ఐ కాంట్ మేక్అవుట్ ది డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ ఒకటి, అదే డెసిఫర్కి అయిపోయింది. తర్వాత ఏమన్నాను, టు సక్సీడ్ అన్నాను. ఈ 2, 3 బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీటిని తక్కువ మందే తెలుసుకొని ఉంటారు కాబట్టి. మై నైబర్ హ్యాస్ రియలీ మేడ్ అవుట్ ఆన్ ద బిజినెస్ దిస్ ఇయర్. ఇక్కడ ఆన్ కాకుండా ఇన్ పడిండాలి. ఇన్ ద బిజినెస్ దిస్ ఇయర్. మేకౌట్ అని చెప్పాను, ఇక్కడ చూస్తే మేడ్ ఉంది. దానికి రీజన్ మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే హ్యాజ్ అని వాడిన తర్వాత హ్యాస్ తర్వాత అది యాక్సిలరీ, దాని తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ V3 ఫామ్లో ఉండాలి కదా. అందుకనే మేక్కి V3 ఫార్ము మేక్డ్ కాదు, మేడ్. మేక్, మేడ్, మేడ్. సో హ్యాజ్ కాబట్టి మేడ్ వచ్చింది. మై నైబర్ హ్యాస్ రియల్లీ మేడ్ అవుట్ ఇన్ ద బిజినెస్ దిస్ ఇయర్. వన్ మోర్ గ్రామర్ పాయింట్ ఈజ్ ఫాలోడ్ దేర్. ఏమిటంటే దిస్ ఇయర్, దిస్ మంత్, దిస్ వీక్, టుడే అని వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. అందుకనే హ్యాజ్ మేడ్. లాస్ట్ ఇయర్ వచ్చింటే టక్కని కొందరు హ్యాడ్ పెట్టేస్తాము అని అనుకుంటుంటారు. కాదు, హ్యాజ్ రాదు, హ్యావ్ రాదు, హ్యాడ్ రాదు, ఊరికే V2 వస్తుంది మేడ్ అని. ఎప్పుడు క్వశ్చన్లో కనుక దిస్ ఇయర్ బదులు లాస్ట్ ఇయర్ అని ఉండింటే, ఎగో అని ఉంటే, ఎస్టర్డే అని ఉండింటే అట్లా వచ్చింది, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ అట్లా. సరే, కాబట్టి సెకండ్ మీనింగ్ ఏమండి, మై నైబర్ హ్యాస్ రియలీ మేడ్ అవుట్ ఇన్ హిజ్ బిజినెస్ దిస్ ఇయర్. మా పక్కింటి ఆయన ఈ సంవత్సరం వ్యాపారంలో మంచి లాభాలే గడించాడు, సక్సెస్ఫుల్గా నడిపాడు బిజినెస్ని ఈ ఏడాది అని అర్థం. సక్సీడ్ అనే అర్థంతో వచ్చేసింది. మూడవది ఏమర్థం రాశాను, టు మేక్ ప్రోగ్రెస్ లేక టు ప్రోగ్రెస్. సెంటెన్స్, హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్ మేకింగ్ అవుట్ ఇన్ హిజ్ న్యూ జాబ్ ఇన్ ద సిటీ. మీ ఫ్రెండ్ నగరంలో తాను చేరిన కొత్త ఉద్యోగంలో ఎలా ముందుకు వెళుతున్నాడట అంటే, ఈజ్ హీ మేకింగ్ ఎనీ ప్రోగ్రెస్, ఈజ్ హీ ఓకే విత్ వాట్ హీ ఈజ్ డూయింగ్ ఇన్ ద సిటీ ఇన్ హిజ్ న్యూ జాబ్ అని అర్థం. సో 3 మీనింగ్స్ అండి. ఇంకోసారి త్వరగా చెప్పేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. టు డెసిఫర్ ఆర్ టు అండర్స్టాండ్, టు సక్సీడ్ ఇన్ వాట్ వన్ ఈజ్ డూయింగ్, 3 టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ వాట్ వన్ ఈజ్ డూయింగ్. రైట్, 2, 3 కొంచెం దగ్గరగా ఉంటాయి, బట్ ఆ తేడా గుర్తించినండి. 81 మేకప్. దీనికి కూడా చూడండి 3 మీనింగ్స్ రాశాను. మామూలుగా చాలామందికి మేకప్ అంటే ఏదో మొహానికి కొంచెం అలంకరణ చేసుకోవడము, కొంచెం క్రీము పౌడర్ రాసుకోవడము, ఇంకా రకరకాలుగా చేసుకోవడం అదొకటే వస్తుంది. ఇంట్లో అరుస్తుంటారు, దీనికి మేకప్కే గంట కావాలి అని చెప్పేసాను. ఎక్కువగా అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని అంటుంటారు, పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అంటుంటారు. చాలామంది విషయంలో అయితే ఆడవాళ్ళకే మేకప్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. సరే, కాబట్టి మనకు ఆ మేకప్పే గుర్తుంటుంది. కానీ మేకప్కి 3 మీనింగ్స్ ఉన్నాయి ఫ్రేజల్ వర్బ్స్లో. మనం అనుకునే అలంకరించుకొనుట అనే మేకప్ నౌన్, ఇది ఫ్రేజల్ వర్బ్ కదా, దీనికి 3 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి, టు ఇన్వెంట్ ఆర్ కుక్ స్టోరీస్. ఇన్వెంట్ వరకు మీకు పెద్దగా ఇబ్బంది అనిపించిండదు, కానీ కుక్ స్టోరీస్ ఏమిటి అంటే, స్టోరీస్ ఎవరైనా వండుతారా? ఏదో వంటలు వండుకుంటాం తింటాం కదా, మరి ఎవరైనా కథలు వండుతారా అంటే, కుకింగ్ స్టోరీస్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏమిటంటే లేనిదాన్ని తయారు చేసి చెప్పడము అని అర్థం. అంటే అది జరగలేదు కానీ ఒక కథని అల్లాడు అంటాం కదా, లేదు అక్కడ జరగలేదు. మనమంతా చిన్నప్పుడు అబద్ధాలు చెప్పింటాం కదా, బడికి ఎందుకు ఆలస్యం వచ్చినావు, ట్యూషన్కి ఎందుకు ఆలస్యం వచ్చినావు అంటే మనం రకరకాల అబద్ధాలు చెప్పింటాం. అవన్నీ జరిగిండవు, కానీ టీచర్తో దెబ్బలు తప్పించుకోవాలనో పనిష్మెంట్ని తప్పించుకోవాలనో మనము అబద్ధాలు చెప్పేసి ఉంటాం. కొందరు టీచర్లు నమ్మేసింటారు పాపం, కొందరు నమ్మిండరు. కాబట్టి మొత్తం మీద అప్పుడైనా ఇప్పుడైనా లేనిదాన్ని ఉన్నట్టు కల్పించుకొని చెబుతుంటే దాన్ని కుకింగ్ స్టోరీస్ అంటారు. కోర్టులలో కేసులు వాదించేటప్పుడు చాలామంది ఈ పనులు చేస్తుంటారు. దే ఇన్వెంట్ స్టోరీస్, దే హ్యావ్ నాట్ హ్యాపెండ్ బట్ దే మేక్ దెమ్ హ్యాపెన్ నౌ ఇన్ ద కోర్ట్. కాబట్టి ఇన్వెంట్ అంటే తయారు చేసుకొనుట, కుక్
ఉన్నది ఉన్నట్టు చెప్తే కుకింగ్ కాదు, కుకింగ్ స్టోరీస్ కాదు. లేనిదాన్ని ఉన్నట్టు చెబితేనే అది కుకింగ్ స్టోరీస్ కిందకు వస్తుంది. అందుకే మనకు ఇంకో ఇడియం కూడా ఉంది, డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అని. మన తెలుగులో అంటుంటాం చూడండి, నీ కాకమ్మ కథలు నా దగ్గర చెప్పొద్దు అని. కాకమ్మ కథలు అంటే కనుక ఆధారం ఉండవు, వాటికి అన్ని అబద్ధాలు అయి ఉంటాయి. ఇంక్రెడిబుల్ స్టోరీస్, అన్బిలీవబుల్ స్టోరీస్, అన్రిలయబుల్ స్టోరీస్, స్టోరీస్ దట్ హ్యావ్ నాట్ బీన్ ట్రూ, అట్లా వాటిని కాక్ అండ్ బుల్ స్టోరీ అంటారు. నౌ కాబట్టి ఇక్కడ కుకింగ్ స్టోరీస్ ఒక అర్థం, మేకప్ అంటే. సెంటెన్స్ మేకప్కి ఏం రాశాను, డోంట్ బిలీవ్ బన్నీస్ వర్డ్స్. బన్నీ అనేవాడి మాటలు నమ్మొద్దు. ఎందుకు, హీ ఆల్వేస్ మేక్స్ థింగ్స్ అప్. బ్రాకెట్స్లో ఉన్నవి ఫ్రేజల్ వర్బ్స్, మేక్స్ బ్రాకెట్స్లో అప్, అక్కడ మేకప్ని విడదీసి రాయొచ్చు, స్ప్లిట్ ఫ్రేజల్ వర్బ్. మేక్ థింగ్స్ అప్ అంటే వాడు లేనిదంతా ఉన్నట్టు చెబుతుంటాడు, వాడి మాటలు నమ్మొద్దు అని. కాబట్టి హీ ఆల్వేస్ మేక్స్ థింగ్స్ అప్. థింగ్స్ అంటే వస్తువులు కాదు, విషయాలు అనుకోవాలి ఇక్కడ. కాబట్టి వాడు లేనిదాన్ని అనవసరంగా సృష్టించి చెప్తుంటాడు అబద్ధాలు, వాడి మాటలు నమ్మొద్దు అని. మేకప్కి అయిపోయిందా అండి. సెకండ్ ఏం రాశాను, టు రికన్సైల్. రికన్సైల్ అంటే ఇంతకుముందు మంచి సంబంధాలు కలిగి ఉండి మధ్యలో కాస్త అవి సంబంధాలు చెడిపోయి ఉన్నప్పుడు తిరిగి వాటిని పునరుద్ధరించుకోవడాన్ని రికన్సిలియేషన్ నౌన్ ఫార్ము, రికన్సైల్ వర్బ్. రెండు దేశాలు ఇంతకుముందు బాగా కలిసి ఫ్రెండ్స్గా ఉండింటాయి, మధ్యలో ఏదో గొడవ వచ్చింది, కొంచెము శత్రువుల్లాగా ఉంటున్నారు, పరస్పరం మాటలు లేవు, రాకపోకలు లేవు, సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత కొత్త ప్రభుత్వం అక్కడ ఇక్కడ కూడా ఎందుకు శత్రుత్వం పెంచుకోవాలా అని మరీ చర్చలని స్టార్ట్ చేద్దాము అంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు రికన్సిలియేషన్కి ట్రై చేస్తున్నారు అని అర్థం. రిస్టోర్, క్రియేట్ కాదు, ఫస్ట్ టైం కాదు, రీస్టోర్. ఉండేవి తిరిగి పునరు అంటే ఏమి, ఇంకొకసారి ఉద్ధరించబడుట, పునరుద్ధరించబడుట అంటాం కదా. ఉత్పత్తి, పునరుత్పత్తి, ప్రొడక్షన్, రీప్రొడక్షన్, అట్లా. రెస్టోర్ అంటే కనుక ఉండినాయి ఇంతకుముందు, మధ్యలో కాస్త చెడిపోయినాయి, మళ్ళీ వాటిని సక్రమంగా చేసుకోవడాన్ని, తిరిగి పరస్పరం ఫ్రెండ్స్ అవ్వడాన్ని, సంబంధాలు మెరుగుపరుచుకోవడాన్ని రికన్సైల్ వర్బ్, రికన్సిలియేషన్ నౌన్ ఫార్మ్. టు రికన్సైల్ అంటే టు రెస్టోర్ థింగ్స్ టు నార్మల్సీ. మునుపట్లాగా తిరిగి ఉండడం, కలిసి ఉండడం, పరస్పరం విషయాలు షేర్ చేసుకోవడం అని అర్థం. తగాదాలు మర్చిపోవడం, అభిప్రాయ భేదాలకు స్వస్తి చెప్పడం అని కూడా వస్తుంది. సరే, మూడవ చూడండి, సెకండ్కి మీనింగ్ ఎగ్జాంపుల్ ఏమిచ్చాను, దే వర్ గుడ్ ఫ్రెండ్స్ వన్స్. వర్ అంటే ఇంతకు ముందు, వన్స్ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. సో దే షుడ్ మేకప్ నౌ. దే షుడ్ మేకప్ నౌ అంటే మేకప్ అంటే ఇద్దరు మేకప్ వేసుకోవాలనే కాదు. దే షుడ్ మేకప్ నౌ అంటే కనుక వాళ్ళు ఇంతకుముందు ఫ్రెండ్స్గా ఎలా ఉండి ఇప్పుడు ఫ్రెండ్స్ కాదో, ఇప్పుడు ఉన్న వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలని వాళ్ళు తొలగించుకోవాలి అని అర్థం. తొలగించుకొని ఏం చేయాలా, ఇక్కడ అండ్ ప్రింట్ అవ్వలేదండి, లేక అక్కడ బహుశా నేనే రాయలేదేమో ఇచ్చినప్పుడు. అండ్ బీ ఫ్రెండ్స్ అగైన్, అండ్ ఉండాలి నవ్ తర్వాత, అండ్ బీ ఫ్రెండ్స్ అగైన్. సో దే వర్ గుడ్ ఫ్రెండ్స్ వన్స్. వర్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ కాదని అర్థం. అందుకు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు, దే షుడ్ మేకప్, దే షుడ్ రికన్సైల్, అండ్ దే షుడ్ ఎండ్ దోస్ క్వారెల్స్ ఆర్ టు పుట్ ఎన్ ఎండ్ టు మిస్అండర్స్టాండింగ్స్ అండ్ బీ ఫ్రెండ్స్ అగైన్. అట్లా కాబట్టి సెకండ్ది అయింది. మూడవది ఏం రాశాను అర్థము, టు కాంపెన్సేట్ ఆర్ కంప్లీట్ వాట్ వాజ్ మిస్సింగ్. ఇది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అన్నిట్లో, 2, 3 కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. మూడోది ఏమన్నాను, టు కాంపెన్సేట్ ఆర్ టు కంప్లీట్ దట్ విచ్ వాజ్ మిస్సింగ్. ఏమంటే మీరు ఒక 2-3 రోజులు ఊరు వెళ్ళారు, కాలేజీలో ఎక్కువ పాఠాలు నడిచినాయి, ఎక్కువ వర్క్ ఇచ్చారు చేసుకోండి అని, మీరు లేరు. అప్పుడు తిరిగి వచ్చాక మామూలు కంటే ఎక్కువసేపు రాత్రి నిద్ర మేల్కొని అదంతా మీరు వర్క్ చేస్తారు, అదంతా మీరు రాసుకుంటారు, ఫ్రెండ్స్తో నోట్స్ ఇప్పించుకొని అంతా రాసేసుకుంటారు. అప్పుడు మీరేం చేస్తున్నట్టు, పోగొట్టుకున్న సమయాన్ని ఇలా భర్తీ చేసుకుంటున్నారు, కాంపెన్సేట్ చేసుకుంటున్నారు. అంటే మామూలుగా మీరు 10 o'clock పడుకునే వాళ్ళు అయితే ఆ 2-3 రోజులు గ్యాప్ వచ్చిన కారణంగా, అంటే సరిగా ఊర్లో లేరు కాబట్టి
వచ్చిన తర్వాత మీరు రాత్రిపూట 11:30, 12 దాకా మేలుకొని అంతా రాసేసుకుంటున్నారు. అంటే జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటున్నారు. నష్టాన్ని పూడ్చుకొనుట, పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇప్పుడు ఏర్పాటు చేసుకొనుట అనేదాన్ని మనము మేకప్ అని అనొచ్చు. అందుకే ఎప్పుడైనా కొందరికి ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగి గుడిసెలు, ఇళ్ళు, షాపులు అంటుకుంటే ప్రభుత్వం వాళ్ళకు కొంచెం డబ్బు సహాయం చేస్తుంది. అంటే వాళ్ళది ఎంత పోయింటే అంతా ఇచ్చేయకపోయినా కొంతమైన నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది, కొంచెం నష్టాన్ని పూడుస్తుంది అట్లాగా. కాబట్టి కాంపెన్సేట్ అని అర్థం దానికి. లేక ఏది మిస్ అయిందో, ఏది పోగొట్టుకున్నామో దాన్ని భర్తీ చేసుకొనుట. టు కాంపెన్సేట్ ఆర్ కంప్లీట్ వాట్ వాజ్ మిస్సింగ్. సెంటెన్స్ చూడండి. ఐ హ్యావ్ టు మేకప్ ఫర్ మై లాస్ట్ టైం. నేను ఇంతవరకు చాలా సమయాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడైనా నేను ఆ సమయానికి విలువ ఇచ్చి అప్పుడు పోగొట్టుకున్నాను కదా సమయాన్ని, ఇప్పుడు కాస్త ఎక్కువసేపు నేను అనుకున్న పని చేస్తూ ఉంటే అది భర్తీ అవుతుంది, ఆ లోటు పూడ్చబడుతుంది అని అర్థం. అట్లా కాబట్టి ఐ హ్యావ్ టు మేకప్ ఫర్ మై లాస్ట్ టైం. జ్వరం వచ్చింది, 4-5 డేస్ ఏం చదవలేదు, కొంచెం కోలుకొని శక్తి వచ్చిన తర్వాత మీరు మామూలు కంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్కువసేపు చదువుకొని ఆ చదవలేకపోయిన పీరియడ్ యొక్క లోటుని ఇప్పుడు భర్తీ చేసుకుంటారు. అలా అందుకని అనుభవంలోకి వస్తుంటాయి మీ జీవితంలో ఇవన్నీ కూడా. కాబట్టి టు కాంపెన్సేట్ అంటే అర్థము టు ఫిల్ వాట్ వాజ్ నాట్ దేర్ ఆర్ టు ఫిల్ ఇన్ సంథింగ్ విత్ వాట్ వాజ్ మిస్సింగ్ దేర్. ఏది లేకుండా కొంచెం కాలం గడిచిందో దాన్ని అక్కడ పెట్టి తిరిగి దాన్ని భర్తీ చేయుట. నెక్స్ట్ అండి, మేక్ ఆఫ్ విత్. మేక్ ఆఫ్ OFF స్పెల్లింగ్ జాగ్రత్త. ఒక ఎఫ్ఏ ఇచ్చి క్వశ్చన్ అడుగుతుంటాడు, OFF అది. మొన్న నేను ఇది 7వ వీడియో కదా, 6వ వీడియోలో చెప్పాను చూడండి. OFF వస్తే ఒకదానికి దూరంగా అయినట్టు అని, ఒకదాని నుంచి విడిపోయినట్టు అని అర్థం. అది ప్రిపోజిషన్ ఆఫ్ సెపరేషన్. కాబట్టి OFF ఉండాలి. ఎందుకు ఇక్కడ అంటే ఎవరి దగ్గర అయినా డబ్బులు ఎత్తుకొని పారిపోతే దాన్ని మేక్ ఆఫ్ అంటారు. టు స్టీల్ అండ్, ఇక్కడ ఐ కాదు రన్ అది, టు స్టీల్ అండ్ రన్, రిన్ అని పడింది కాదు, RUN. టు మేక్ ఆఫ్ విత్ అంటే టు స్టీల్ అండ్ రన్ అవే. డబ్బులు ఎత్తుకొని పారిపోతే దాన్ని మేక్ ఆఫ్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ద థీఫ్ మేడ్ ఆఫ్ విత్ మై మనీ. దొంగ నా దగ్గర డబ్బులు ఎత్తుకొని లేక పెరుక్కొని పరిగెత్తిపోతున్నాడు, లేక పరిగెత్తిపోయాడు. మేడ్ ఆఫ్, ఇక్కడ పాస్ట్ టెన్స్ వాడాను కాబట్టి మేక్ పాస్ట్ టెన్స్ మేడ్. మేక్ ఇందాక అన్నాను, మేక్, మేడ్, మేడ్. సో ద థీఫ్ మేడ్ ఆఫ్ విత్ మై మనీ. నెక్స్ట్, మేక్ ఫార్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు చెప్తున్నవన్నీ ఇంపార్టెంట్వే సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి అన్నిటినీ మీరు జాగ్రత్తగా సీరియస్గా తీసుకొని గుర్తుపెట్టుకోండి. బుక్లో రాసుకుంటున్నాండి, బాగా గుర్తుంటాయి. ఒకటి 2 మీనింగ్స్. ఒక మీనింగ్ ఏమో టు మూవ్ టువర్డ్స్ ఎ ప్లేస్, ఇంకొకటి టు రిజల్ట్ ఇన్ లేక టు బీ రిసీవ్డ్ యాజ్. ముందుగా ఫస్ట్ది, ఏదైనా ఒక చోటుకి వెళుతుంటే మీకు గుర్తుంటుందే 6వ వీడియో లేక 5వ వీడియోలో హెడ్ ఫార్ ఒకటి చెప్పాను మీకు. హెడ్ ఫార్ అని, వీఆర్ హెడింగ్ ఫర్ ద హిల్స్ అని ఎగ్జాంపుల్ ఇచ్చాను. అప్పుడు హెడ్ ఫార్ అంటే మూవ్ టువర్డ్స్, సేమ్ మీనింగే. మేక్ ఫార్ చూడండి, ఫార్ కామన్గా వచ్చింది. హెడ్ ఫార్, మేక్ ఫార్. పరీక్షల్లో 2 ఇస్తే ఒకదానికి ఒకవైపు వెళుతున్నామని 2 కరెక్టే అనే ఆప్షన్ తీసుకోండి మీరు. మేక్ ఫార్ అండ్ హెడ్ ఫార్ బోత్ మీన్ సేమ్. బోత్ మీన్స్ సేమా, బోత్ మీన్ సేమా? బోత్ అంటే 2 కాబట్టి మీన్ అనే వర్బ్కి ఎస్ రాకూడదు, ప్లూరల్గానే ఉండాలి. బోత్ మీన్ సేమ్. ఇట్ వస్తే, ఇట్ ఏకవచనం కదా, మీన్కి ఎస్ చేర్చాలి. ఇట్ మీన్స్ ద సేమ్, ఇట్ మీన్స్ సేమ్. బోత్ మీన్ ద సేమ్. బోత్ 2 కాబట్టి మీన్కి ఎస్ రాదు. ఓకే, నౌ ఇంకో మాట, మీన్ అడ్జెక్టివ్గా తీసుకుంటే చెడ్డ అనే మీనింగ్ కూడా ఉంది. మీన్ అది అర్థం ఏమిటి? మీన్ బిహేవియర్ అంటే ఏమిటంటే చాలా దుష్ట స్వభావం. మీన్ బిహేవియర్. ఇంకొక మీన్ ఉంది, వాట్ డు యూ మీన్? ఈ మీన్ ఏం తెలుసా? ఏమి నీ మాటల యొక్క అర్థము?
వాట్ ఈస్ ద పర్పోర్ట్ ఆఫ్ యువర్ వర్డ్స్? పర్పోర్ట్ కొత్త పదం, పర్పోర్ట్ అంటే మీనింగ్, అర్థం. సరే, కాబట్టి ఇవన్నీ ఇంగ్లీష్ పట్ల ఆసక్తి ఉంటే ఎంతైనా నేర్చుకోవచ్చు. సరే, సో మేక్ ఫార్కి రెండవ మీనింగ్ వచ్చి టు రిజల్ట్ ఇన్, ఒకటి ఒక విధంగా ఫలితం ఇవ్వడము, లేదా ఒకటి ఒక విధంగా స్వీకరించబడటము, టు బీ రిసీవ్డ్ యాజ్. ముందుగా టు మూవ్ టువర్డ్స్ అనే దానికి ఎగ్జాంపుల్, వీఆర్ మేకింగ్ ఫర్ ద సిటీ, మనం సిటీ వైపుకు వెళుతున్నాము. పాస్ట్ టెన్స్ అయితే వీ మేడ్ ఫర్ ద సిటీ, ఈజీగా ఉంది. రెండవ చూడండి, కొంచెం జాగ్రత్త. జాబ్ డిస్క్రిప్షన్స్ నెవర్ మేక్ ఫార్ ఎగ్జైటింగ్ రీడింగ్ అని సెంటెన్స్ రాశాను. ఎలా అంటే ఎక్కడైనా పేపర్స్లో, మ్యాగజైన్స్లో ఫలానా జాబ్స్ ఉన్నాయి, వాటికి ఈ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉండాలా అని ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ సాధారణంగా ఎగ్జైటింగ్గా అనిపించవు. ఎందుకు? అందులో ఏమి సెన్సేషన్ ఉండదు. మామూలుగా పేపర్ చదివే వాళ్ళు ఎందుకు చదువుతారంటే ఏదో కొత్త తెలుసుకోవాలని చదువుతుంటారు, లేక వాళ్ళ కంటికి ఏదైనా అట్రాక్టివ్ కనిపిస్తే దాన్ని చూడడానికి చదువుతుంటారు. కాబట్టి ఈ జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చిన్న ఫాంట్తో ఎంతో పెద్ద మ్యాటర్ని రాసింటారు. అది ఎవరో ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం నాకు ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ నెసెసిటీ ఇప్పుడు, అంటే ఐఎమ్ డయింగ్ ఫర్ ఏ జాబ్, అటువంటి వాళ్ళకు కొంచెం ఆసక్తి కలిగిస్తుంది. కానీ మెజారిటీ పేపర్ రీడర్స్కి జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ పెద్దగా ఎగ్జైటింగ్ కంటెంట్ ఏమీ కాదు. అంటే అర్థం ఏమిటంటే అది అలా రిసీవ్ చేసుకోబడుతుంది. ఎలా? పెద్దగా ఎగ్జైటింగ్ కానిదిలాగా చూడబడుతుంది. ఏది? ఆ జాబ్ డిస్క్రిప్షన్స్, అందులో వచ్చే విషయాలన్నీ కూడా చాలామందికి సరిగా అవి నచ్చవు. అవి అంటే ఎందుకంటే దే డోంట్ షో ఇంట్రెస్ట్, దే ఆర్ నాట్ వెల్ రిసీవ్డ్ బై మెనీ రీడర్స్, ఓన్లీ ఎ ఫ్యూ లుక్ అట్ దెమ్. సో అట్లా ఏదైనా ఒకటి ఒక విధంగా రిసీవ్ చేసుకోబడితే అలా అంటారు మేక్ ఫార్ అని. ఇట్ మేక్స్ ఫర్ ఎన్ ఇంట్రెస్టింగ్ రీడింగ్ అంటే, ఇట్ మేక్స్ ఫర్ ఎన్ ఇంట్రెస్టింగ్ రీడింగ్ అంటే ఈ పుస్తకము చాలా ఇంట్రెస్టింగ్ కలిగించేలాగా మమ్మల్ని తీసుకెళ్తుంది. అంటే ఇట్ రిజల్టెడ్ ఇన్ అవర్ రీడింగ్ ద బుక్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. అట్లాగా అంటే అది అలా చూడబడుతుంది, అలా స్వీకరించబడుతుంది. దెన్ ఈ జాబ్ డిస్క్రిప్షన్స్ కాకుండా ఈ పొలిటికల్ న్యూస్, క్రైమ్ న్యూస్ ఉంటాయనుకోండి, లేక మూవీ న్యూస్ ఉంటాయనుకోండి, దే ఆర్ వెల్ రిసీవ్డ్ బై మోస్ట్ రీడర్స్. కొంచెం మారుస్తాను దీన్ని. పొలిటికల్ డెవలప్మెంట్స్ నెవర్ కాదు, ఆపోజిట్, ఆల్వేస్. పొలిటికల్ డెవలప్మెంట్స్ ఆల్వేస్ మేక్ ఫార్ ఎగ్జైటింగ్ రీడింగ్. అర్థమైందా? ఇప్పుడు పలానా రాష్ట్రంలో ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు వచ్చినాయంట, పడిపోతుందంట, అంటే అన్నీ అట ఇట్లాంటివి 80 నుండి 90% పాఠకులకి, టీవీలు చూసే వాళ్ళకి, సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి అట్లాంటివి బాగా నచ్చుతాయి అన్నమాట. దే మేక్ ఎగ్జైటింగ్ రీడింగ్. అట్లా పొలిటికల్ డెవలప్మెంట్స్ ఆల్వేస్ మేక్ ఫార్ ఎగ్జైటింగ్ రీడింగ్ ఫర్ మోస్ట్ రీడర్స్, whereas జాబ్ డిస్క్రిప్షన్స్ నెవర్ మేక్ ఫార్ ఎగ్జైటింగ్ రీడింగ్ ఫర్ మోస్ట్ రీడర్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకో. సరే, సెకండ్ది ప్రత్యేకించి బాగా గుర్తుపెట్టుకో. నెయిల్ డౌన్, ఎన్కి వచ్చాము ఇప్పుడు. నెయిల్ డౌన్, నెయిల్ అంటే గోరు అనుకుంటాం మనం. నౌ నెయిల్ డౌన్ అంటే గోరు ఇట్లా కింద కనడమా? కాదు కదా. నెయిల్ డౌన్ అంటే కనుక ఇక్కడ నెయిల్ని గోరుగా చూడకూడదు, ఒక మేకుగా చూడాలి. మేకు గోడ కొడతాం కదా, ఏదైనా ఒక చెక్క కొడతాం కదా. ఇప్పుడు మనం గోడకి మేకు కొడితే ఎక్కడైతే మేకు యొక్క టిప్ అంటే దాని యొక్క అంచు ఉందో, షార్ప్గా ఉండే అంచు, అంటే దాని యొక్క కాళ్ళు, మేకు యొక్క కాళ్ళు, మేకు తల మనం కొడుతుంటాం, కాళ్ళు లోనికి పోతుంటాయి. అది కొడుతున్నప్పుడు కేవలం అది ఎక్కడ గోడకు తగిలిందో అక్కడ మాత్రమే కదా స్పెసిఫిక్గా లోనికి పోయేది అది. అట్లాగా నెయిల్ డౌన్ అంటే ఏదైనా ఎప్పుడైనా సందర్భంలో ఒక మనిషిని నువ్వు ఏమి చెప్పాలనుకున్నావో అది మాత్రమే చెప్పు, కానీ వేరేది ఏమీ చెప్పొద్దు అని గనక మనము బెదిరించినట్టు, ఫోర్స్ చేసినట్టు చెబితే దాన్ని నెయిల్ డౌన్ అంటారు. ఎక్కడైనా కోర్టులో ఒక వ్యక్తి అని ఏవేవో అన్నీ మాట్లాడుతుంటే జడ్జి జోక్యం చేసుకొని లేక లాయర్ ద్వారా ఆయన ఏం చెప్తారంటే హీ నెయిల్స్ డౌన్ ద విట్నెస్
అంటే ఆ విట్నెస్ కేసుకి ఏమి అవసరమో అది మాత్రమే చెప్పమనండి అని గట్టిగా హెచ్చరిస్తాడు. అట్లా ఎగ్జాంపుల్ ఏం రాశాను, దే ప్రామిస్డ్ టు విజిట్ అస్ నెక్స్ట్ వీక్ బట్ వీ హ్యావ్ టు నెయిల్ దెమ్ డౌన్ టు ఏ ప్రిసైజ్ ఆర్ టు ఎన్ ఎగ్జాక్ట్ డేట్ ఆర్ డే. ఏమర్థం దీనికి? మీ ఫ్రెండ్స్ లేక మీ బంధువులు ఎవరో ఏం చెప్పారంటే వచ్చే వారం వస్తాము అని అన్నారు. ఎప్పుడన్నారు వాళ్ళు? బహుశా ఒక శనివారము ఒక శుక్రవారము అన్నారు అనుకోండి, వచ్చే వారం వస్తామని. వచ్చే వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. వాళ్ళు ఏ రోజు వస్తారు అనుకోవాలా మీ ఇంటికి? వాళ్ళు ఏ రోజు వస్తారో మీకు తెలియనప్పుడు మీరేమైనా వేరే చోటికి వెళ్ళాలనుకుంటే మీకు ఇబ్బంది వస్తుంది. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తే మళ్ళీ అదవుతంట, మేము వస్తే మీరు లేరని. కాబట్టి వాళ్ళని ఏం అడగాలి మనము? చూడండి, వచ్చే వారం అంటే 7 రోజులు ఉంటాయి, ఏ రోజు అనుకోవాలా? కాబట్టి బీ స్పెసిఫిక్, బీ ప్రిసైజ్. ఏదో ఒక రోజు చెప్పండి, గురువారమా శుక్రవారమా, ఒక రోజు చెప్పండి. ఆ రోజు వీ వెయిట్, యూ కమ్. అట్లా ఒకరిని ఒక స్పెసిఫిక్ డేట్కి రమ్మని ఆ టైంకి వస్తారా అని అడిగి తెలుసుకొని మనం దానికి ప్రిపేర్డ్గా ఉండడం. అట్లా టు నెయిల్ డౌన్ అంటే ఏదేదో అన్నీ చెప్పకుండా లేక ఏదో వేగ్గా మాట్లాడకుండా సూటిగా మనం అంటామే టు ద పాయింట్ అని. టు ద పాయింట్ అంటే ఇప్పుడు ఏ పాయింట్ చెప్పాలో ఆ పాయింటే చెప్పడం, సోది లేకుండా సూటిగా మాట్లాడడాన్ని నెయిల్ డౌన్ అంటారండి. మీకు సినిమాల్లో మాట్లాడే భాష వెంటనే రీచ్ అవుతుంది కాబట్టి చెప్తుంటాం. అందుకనే సోది కొట్టొద్దు అంటే అర్థం ఏమిటంటే చుట్టూగా ఏం చెప్పొద్దు, ఉన్న పాయింట్ చెప్పు అని. సరే, బహుశా మీరు తరచూ నా మీద కూడా మీరు చాలామంది నా వెనకాల మీరు కామెంట్ చేసుకుంటుంటారు. ఏమిటంటే కనుక ఈయన ఒక పాయింట్ చెప్పాల్స్తే దానికి ఒక 6-7 చెప్పింటాడు పక్కన అన్నీ కూడా అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. ఐ నో దట్ యూ టాక్ బిహైండ్ మై బ్యాక్, బట్ ఆఫ్ కోర్స్ యువర్ ఫ్రీడమ్, ఐ రెస్పెక్ట్ ఇట్. కాబట్టి అలాగా అనమాట. సో దే ప్రామిస్డ్ టు విజిట్ అస్ నెక్స్ట్ వీక్ అంటే ఏ వారం ఏ రోజు అనుకోవాలా, మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు నెయిల్ దెమ్ డౌన్ టు ఏ డేట్. ఒక ఖచ్చితమైన డేట్ చెప్పండి, ఆ రోజు రండి, మేము ఉంటాం. అట్లా నెయిల్ డౌన్ టు మేక్ సంబడి స్పెసిఫిక్ అబౌట్ సంథింగ్. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 85 మళ్ళీ చాలా తక్కువ మందికి మాత్రమే ఇది తెలిసి ఉంటుంది. నాడ్ ఆఫ్ అని, ఎన్ఓడి నాడ్ ఆఫ్. నాడ్ కొంచెం మీకు తెలిసి ఉంటుంది. నాడ్ అంటే ఇప్పుడు మామూలుగా ఎన్ఓడి నాడ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చెప్పిన దానికి ఊగొట్టేది, తల ఊపితే దీన్ని నాడ్ అంటారు. నాడ్కి ఆపోజిట్ షేక్. అంటే ఇక్కడ ఒప్పుకుంటున్నాను అంటే వెర్టికల్గా తల కిందకి పైకి ఊపుతాం, అవును అయి ఉంటుంది, నిజమే, నేను ఒప్పుకోను, ఇది అబద్ధం అయి ఉంటుంది, హారిజాంటల్గా కదిలిస్తాం తలని, అది షేక్, SHAKE. ఇది ఎన్ఓడి. ఎవరైనా చెప్పిన దాన్ని మీరు ఎస్ అంటుంటే నాడ్. ఇక్కడ ఉత్త నాడ్ కాదు, నాడ్ ఆఫ్, మొత్తం మీనింగే మారిపోయింది. టు అగ్రీ, టు యాక్సెప్ట్ కాదు, టు ఫాల్ అస్లీప్, నిద్రపోవడం. ఇంకా చెప్పండి, తూగడం కదా. ఏం రాశాను? ద ఫిలిం వాజ్ సో బోరింగ్ దట్ ఐ నాడెడ్ ఆఫ్ ఇన్ ద థియేటర్. ఆ సినిమా ఎంత బోర్ కొట్టిందంటే నేను డబ్బులు ఇచ్చిపోయినా కూడా థియేటర్లో శుభ్రంగా నిద్రపోయినానని చెప్పేసి. అంటే ఐ ఫెల్ అస్లీప్. వై? ద ఫిలిం వాజ్ సో బోరింగ్. సో ఐ నాడెడ్ ఆఫ్, పాస్ట్ టెన్స్. వాజ్ అన్నాను కాబట్టి పాస్ట్ టెన్స్ వాడే. నాడెడ్ ఆఫ్ అంటే ఫెల్ అస్లీప్, నిద్రపోయాను, నిద్ర పట్టింది, తూగాను, ఏది గమనించలా, ఏది వినపడలే, ఏది చూడలేదని. రైట్. నోజ్ అబౌట్ లేక ఇంకో మీనింగ్, ఇంకొక అడగడము, నోజ్ అరౌండ్, రెండు ఒకటే. ఇప్పుడు మీరు 2 నేర్చుకున్నట్టు అట్లా కొన్ని ఎక్స్ట్రా వచ్చింటాయి. అంటే అప్పుడు మొత్తం మన వీడియోస్ అన్నీ అయిపోయేటప్పటికీ, బహుశా 8 or 9 వీడియోస్ అయిపోయేటప్పటికీ మీకు నేను చెప్పిన ఫ్రేజల్ నంబర్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఏమైనా 95, 100 లేక 100, 10, 100, 20 అట్లా ఉంటే నిజానికి అవన్నీ ఒక నంబర్ సుమారుగా 130, 140 చేరుకొని ఉంటాయి. ఎందుకంటే చాలా చోట్ల 2 సార్లు 2 ఉన్నాయి. నోస్ అరౌండ్ అన్నా ఒకటే, నోస్ అబౌట్ అన్నా ఒకటే అనుకున్నాం కదా. అట్లా కూడా కలిస్తే మీకు సుమారుగా 130 దాకా వెళ్ళిపోతాయి ఫ్రేజల్ వర్బ్స్. ఇవన్నీ చాలా ఫిల్టర్ చేసి మోడరేట్ అనిపించేటివి, ఎగ్జామ్స్కి బాగా పనికొచ్చే వాటిని చెప్తున్నప్పుడు 130+ వచ్చినాయి.
ఇంకా చాలా ఉన్నాయి, 200 పైన కూడా ఉన్నాయి ఈజీవి అన్నీ కలిపితే. అందులో చూద్దామని కొంచెం బెస్ట్వి సెలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే, సో నోస్ అబౌట్, నోస్ అరౌండ్. హీ డజంట్ లైక్ ఇఫ్ ఎనీవన్ నోజెస్ అబౌట్ ఆర్ నోజెస్ అరౌండ్ హిమ్ ఆర్ హిజ్ రూమ్. ఏమని అర్థము అంటే కనుక ఇక్కడ అర్థం బహుశా పడలేదేమో. మీరేమనుకోవచ్చు అంటే టు వాచ్, లేక టు అబ్జర్వ్, లేక టు స్పై, లేక టు టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్, అవన్నీ చెప్పొచ్చు దీనికి. నోజ్ మామూలుగా ముక్కు కదా, దాంతో ఏం చేస్తుంటాం, వాసన పడుతుంటాం. డిటెక్టివ్స్ వాళ్ళకి అనుమానం వస్తుంది కదా, ఎక్కడన్నా ప్రదేశాలకు వచ్చి వాళ్ళు చెక్ చేస్తుంటారు, కుక్కలు పట్టుకొస్తారు కదా, అవన్నీ కూడా వాసన పట్టుకుంటూ అటు ఇటు ఫాస్ట్గా వెళుతుంటాయి. వీళ్ళకి అనుమానం వస్తుంది, ఇక్కడ ఏదో జరిగినట్టుంది, అందుకే ఈ జంతువు అది రియాక్ట్ అవుతుంది అని. అలాగా నోజ్ అబౌట్ అంటే కనుక ఏదో ఇక్కడ జరిగిందని పసికట్టుట, అంటే టు వాచ్ స్పెసిఫికలీ, లేక టు టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్, లేక టు సస్పెక్ట్, టు హ్యావ్ ఏ క్లోజర్ లుక్ అట్ సంథింగ్, టు డిటెక్ట్ సంథింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అర్థం. అందుకే చూడండి, ఎవరైనా అతని దగ్గరకు వచ్చి అతని మీద గూఢచారిలాగా పనిచేస్తూ అతన్నే అబ్జర్వ్ చేస్తుంటే, లేక అతని గదిలోకి తరచు వచ్చి చూసిపోతుంటే అతనికి నచ్చదు. హీ డజంట్ లైక్ ఇఫ్ ఎనీవన్ నోజెస్ అరౌండ్ హిజ్ రూమ్ ఆర్ నోజెస్ అబౌట్ హిజ్ రూమ్. అంటే అది అతను వై డస్ హీ థింక్ సో అంటే హీ థింక్స్ ఇట్ ఈస్ ట్రెస్ పాసింగ్ అనుకుంటాడు. ట్రెస్ పాసింగ్ అంటే అతని విషయంలోకి ఇతరులు జోక్యం చేసుకుంటారు, ట్రెస్ పాస్, ఇంటర్ఫియరెన్స్ ఉన్నట్టు. సో హీ డజంట్ లైక్ టు బీ నోజ్డ్ అబౌట్ ఆర్ నోజ్డ్ అరౌండ్ బికాస్ హీ వాంట్స్ ప్రైవసీ, హీ వాంట్స్ ఫ్రీడమ్. గుర్తుపెట్టుకోండి, నోజ్ అబౌట్, నోజ్ అరౌండ్ అంటే టు షో అన్డ్యూ ఇంట్రెస్ట్. టు షో అన్డ్యూ అంటే మితిమీరి ఎక్కువ గమనిస్తుంటే దాన్ని మనకు అది ప్రైవసీ పోయినట్టు అనిపించి వీ డోంట్ లైక్, వీ ఫీల్ ఎంబారాస్డ్. నౌ ప్యాన్ అవుట్, మళ్ళీ పీక్ వచ్చేసాం, ఇప్పుడు ఎన్ దాటి పీక్ వచ్చాం. ప్యాన్ అవుట్ అంటే టు బీ సక్సెస్ఫుల్, టు టర్న్ అవుట్ వెల్, టు లేక రెండు ఒకటే, అందుకే నేను 2 సెంటెన్స్ ఒకటే రాశాను. టు టర్న్ అవుట్ వెల్ అంటే ఒకటి అలా పరిణమించడం, లేదా ఒకటి అనుకున్నట్టుగా విజయవంతంగా చేసేసేయడం, దాన్ని టు బీ సక్సెస్ఫుల్ ఆర్ టు టర్న్ అవుట్ వెల్ అంటారు. మీనింగ్ చూడండి, సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. అవర్ ప్లాన్ టు ఓపెన్ ఏ న్యూ బ్రాంచ్ ఇన్ ద టౌన్ డిడ్ నాట్ ప్యాన్ అవుట్. నాట్ అనేది ముఖ్యం, ఇక్కడ నెగటివ్గా రాశాను. మేము ఈ టౌన్లోనే, ఈ పట్టణంలోనే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్న మా ఆలోచన విజయవంతం అవ్వలేదు, అంటే అది సఫలీకృతం కాలేదు, అనుకున్నట్టుగా జరగలేదు. టర్న్అవుట్ వెల్ అంటే ఈ మ్యాచ్ ఏందబా ఊరికే బోర్ కొడుతుందేమో అనుకున్నాం ఫస్ట్లో, కానీ ఇట్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బీ ఏ వెరీ ఎగ్జైటింగ్ మ్యాచ్, అలా పరిణమించింది. అందుకే మేమేమనుకున్నామంటే సక్సీడ్ అవుతాము బ్రాంచ్ ఓపెన్ చేయడంలో అని అనుకున్నాం మొదట్లో, కానీ రోజులు గడిచే కొద్దీ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ద వే వీ వాంటెడ్ ఇట్ టు హ్యాపెన్. ఇట్ డిడ్ నాట్ టర్న్ అవుట్ వెల్ ఆర్ ఇట్ డిడ్ నాట్ బికమ్ సక్సెస్ఫుల్, అంటే వీ కుడ్ నాట్ ఓపెన్ ఏ బ్రాంచ్ ఇన్ ద టౌన్ అని అర్థం. అయిందా, ఇట్ వాజ్ ప్యాన్డ్ అవుట్. ఇట్ వాజ్ ప్యాన్డ్ అవుట్ ఏమని, విజయవంతం అయింది అనుకోండి. అవర్ ప్లాన్ టు ఓపెన్ ఏ న్యూ బ్రాంచ్ ఇన్ ద టౌన్ డిడ్ ప్యాన్ అవుట్, లేక ప్యాన్డ్ అవుట్, పాస్ట్ టెన్స్ సింపుల్. అట్లా అయింది అంటే ప్యాన్డ్ అవుట్, కాలేదంటే డిడ్ నాట్ ప్యాన్ అవుట్. ఓకే, బికాస్ ప్యాన్ ఒకసారి అర్థం చెప్పాను. ప్యాన్ అంటే ఆల్, స్ప్రెడింగ్. నౌ పాస్ అవుట్, మళ్ళీ 2 మీనింగ్స్ కూడా రాశాను, ఇంపార్టెంట్. మీకు పాస్ అవుట్ అని గుర్తుంటుంది. ఏమిటంటే కనుక మీరు 2018 పాస్ అవుటా, 2019 పాస్ అవుటా అంటుంటారు. అంటే పాస్ అవుట్ అంటే నౌన్గా మీరు వాడుతుంటారు దాన్ని. ఒక ఏడాదిలో ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి పట్టా తీసుకొని బయటకు వచ్చేదాన్ని పాస్ అవుట్ అని అంటారు. అది ఉంది, అది నౌన్గా ట్రీట్ చేస్తుంటారు. అంటే స్టూడెంట్ ఆఫ్ ఏ ఇన్స్టిట్యూషన్, అది ఫ్రేజల్ వర్బ్ కాబట్టి ఏం రాశాను, పాస్ అవుట్ అంటే 2 అర్థాలు. టు బికమ్ అన్కాన్షియస్, ఇంకొకటి టు డిస్ట్రిబ్యూట్. చూడండి, మనం అనుకునే పాస్ అవుట్కి ఎక్కువ మంది అనుకునే దానికి దీనికి అసలు ఏమి సంబంధం లేదు. చూడండి, ఏమన్నాను ఇక్కడ, ఒకటి టు బికమ్ అన్కాన్షియస్, స్పృహ తప్పి పడిపోవడం, ఇంకొకటి అందరికీ పంచడం. ఫస్ట్ ఎగ్జాంపుల్,
ది ఓల్డ్ మ్యాన్ పాస్డ్ అవుట్ బికాస్ ద రూమ్ వాజ్ టూ హాట్. అసలు గాలే లేదు ఆ గదిలో అన్నమాట. సఫకేషన్ అంటే ఊపిరి తీసుకోవడం కష్టమైన పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి ద ఓల్డ్ మ్యాన్ పాస్డ్ అవుట్ బికాస్ ద రూమ్ వాజ్ టూ హాట్. ఇప్పుడు చూడండి, పాస్డ్ అవే అంటే చనిపోవడం, అది కాదు రాసింది. పాస్డ్ అవుట్ అన్నాను అంటే ఆయన చనిపోలేదు, స్పృహ తప్పాడు అంతే. కాన్షియస్నెస్ పోయింది, అన్కాన్షియస్ అయ్యాడు. మళ్ళీ కాసేపు గాలి ఉండే చోటుకి తీసుకొస్తే, వెలుతురు గాలి ఉండి తీసుకొచ్చి కొంచెం నీళ్లు చిమకరిస్తే మొహం మీద, లేచి కూర్చోబెట్టి నీళ్లు తాపిస్తే, కొంచెం వేడి నీళ్లు తాపిస్తే, లేక కాఫీ తాపిస్తే మళ్ళీ స్పృహ వచ్చేస్తుంది. కాబట్టి హీ డిడెంట్ డై, హీ గాట్ ఓన్లీ సమ్ అన్కాన్షియస్ ఫీలింగ్. కాబట్టి ద ఓల్డ్ మ్యాన్ పాస్డ్ అవుట్. వై? ద రూమ్ వాజ్ టూ హాట్. మరీ ఉక్క పెడుతుంది అక్కడ. రైట్ దెన్ సెకండ్ ఎగ్జాంపుల్కి ఏమి అర్థం వాడుకున్నాను? టు డిస్ట్రిబ్యూట్. ఇది చాలామంది చేస్తుంటాం. ప్లీజ్ పాస్ అవుట్ దీస్ బుక్స్ అమాంగ్ ద చిల్డ్రన్. టీచర్ చెప్పొచ్చు, లేక ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడికి చెప్పొచ్చు. అందరికీ దయచేసి పంచవా ఇవన్నీ అర్థం. పాస్ అవుట్ అంటే డిస్ట్రిబ్యూట్. ప్లీజ్ పాస్ అవుట్ దీస్ చాక్లెట్స్ టు ఆల్ ద కిడ్స్. అందరికీ వితరణ చేయండి, పంచండి. నెక్స్ట్ పాసప్ ఒకటే మీనింగే, మళ్ళీ ఇంపార్టెంట్. పాసప్ అంటే మనం పాస్ వింటుంటాము, పాస్ అవే వింటుంటాము, పాస్ ఆన్ వింటుంటాము, ఇందాక పాస్ అవుట్ కూడా విన్నాం. ఇది పాస్ అప్. నాట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్ ఆపర్చునిటీ. మనం అంటామే ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నాడు అని. హీ హ్యాస్ ఆర్ షీ హ్యాస్ లాస్ట్ ఏ గుడ్ ఆపర్చునిటీ అని అర్థం పాసప్ అంటే. అడ్వాంటేజ్ తీసుకొని దాంట్లోంచి మెరుగా ఫలితాలు సాధిస్తే పాజిటివ్ అది. నో, కుడ్ నాట్. సో పాసప్ అంటే నాట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ. సెంటెన్స్ ఏం రాశాను? ఐ ఆమ్ సాడ్ దట్ యూ హ్యావెంట్ పాస్డ్ అప్ దిస్ ఆపర్చునిటీ టు స్టడీ ఇన్ అమెరికా. అమెరికాలో చదువుకోవడానికి నీకు అవకాశం ఉండింది, నువ్వే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినావు, అందుకే నాకు బాధ వేసింది. ఐఎమ్ సాడ్ దట్ యూ హ్యావెంట్ హ్యావ్ వాడాను కదా, అందుకనే పాస్డ్ అప్ దిస్ ఆపర్చునిటీ టు స్టడీ ఇన్ అమెరికా. ఐఎమ్ సాడ్ దట్ యూ హ్యావెంట్ పాస్డ్ అప్ దిస్ ఆపర్చునిటీ టు గెట్ ఏ జాబ్, టు స్కోర్ మోర్ మార్క్స్. అట్లా. కాబట్టి లేక ఇది ఒక మంచి అవకాశం, దాన్ని ఎంత చెబుతున్నా నువ్వు అర్థం చేసుకోలేదు, దాన్ని జార విడుచుకున్నావు. యూ డిడ్ నాట్ థింక్ సెకండ్ టైం, యూ వర్ ఫిక్స్డ్ రిగార్డింగ్ యువర్ ఐడియాస్. బట్ వెన్ సంబడీ సేస్ సంథింగ్ గుడ్, యూ హ్యావ్ టు రీచెక్ వాట్ యు ఆర్ థింకింగ్. డోంట్ థింక్ వాట్ ఎవర్ ఐ థింక్ ఈజ్ ఆల్వేస్ రైట్. There may be a few opinions regarding one point. Kabatti we should give some our ears to listen to what others say. When they are really saying something good out of a change of heart, we should not shut our ears. We should listen. We should understand. We should have understanding. Sorry. Kabatti I am sad that you haven't passed up this opportunity to study in America. Important andi. Next one. Pay off. ఇది కూడా అంతే, తరచుగా కనపడుతుంటుంది పేపర్స్లో. టు ఈల్డ్ లేక టు గివ్ గుడ్ రిజల్ట్స్. ఈల్డ్ అంటే నేను పక్కన బ్రాకెట్స్ రాశాను కదా, గివ్. ఎందుకు రాశాను గివ్ అంటే చాలామందికి ఈల్డ్ అంటే నౌన్గా అనుకొని దిగుబడి అనుకుంటుంటారు. ఈసారి వేరుశనగ ఈల్డ్ బాగుందా అంటుంటారు, వరి ఈల్డ్ బాగుందా, వరి దిగుబడి బాగుందా, వేరుశనగ దిగుబడి బాగుందా అని అర్థం. దిగుబడి అంటే పెట్టిన పెట్టుబడికి వాపస్ మనకు వస్తే దిగుబడి. అది ఇన్వెస్ట్మెంట్ చేశాము, వాట్ ఈస్ ద అవుట్పుట్, అది దిగుబడి, అది ఈల్డ్ అంటుంటారు. అది నౌన్. వర్బ్గా తీసుకుంటే ఇచ్చుట. మీరు బాగా కష్టపడ్డారు, పరీక్షకి బాగా రాశారు, సో యువర్ హార్డ్ వర్క్ ఈల్డెడ్ గుడ్ రిజల్ట్స్ కదా. అట్లాగా టు ఈల్డ్, టు గివ్ గుడ్ రిజల్ట్స్. సెంటెన్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ నౌ. మీరు ఇన్నాళ్ళు చేసిన, మీరు అన్నానా హర్, కాబట్టి ఆమె ఇన్నాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నది. అట్లా నాకు ఈ ప్రాజెక్టు లో నాకు మంచి పేరు వచ్చిందంటే నువ్వు కష్టపడ్డావు కాబట్టి మంచి పేరు వచ్చింది. ఆల్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. లేక అయ్యిందంటే హ్యాస్ పేడ్ ఆఫ్, PAID OFF.
పే ఆఫ్ అంటే ఇచ్చుట. ఇంకోటి కూడా ఉంది పే ఆఫ్ అంటే, అది మామూలు. ఏమిటది? చెల్లించుట. యూ కెన్ పే ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అదర్ పేటిఎం ఆర్ సమ్ అదర్ కార్డ్, అట్లా దాని ద్వారా చెల్లించవచ్చు. ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు అంటాం కదా, పే ఆఫ్ ఆన్లైన్, అది చెల్లించుట. అది మామూలు మీనింగ్, వర్బ్ అది. పే అంటే చెల్లించుట. ఫ్రేజల్ వర్బ్కి వేరే అర్థం ఉంటుంది. అందుకని పే ఆఫ్ అంటే అర్థం ఏంటంటే గివింగ్ గుడ్ రిజల్ట్, గివింగ్ పాజిటివ్ రిజల్ట్స్. ఓకే. ప్లే డౌన్, వన్స్ అగైన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్. ప్లే డౌన్ అంటే కిందకెళ్ళి ఆడుకోండి అన్నట్టు కూడా చెప్పొచ్చు. పైన అల్లరి చేస్తుంటే పై పోర్షన్లో వాళ్ళ అమ్మ అనొచ్చు, ఏ గో అండ్ ప్లే డౌన్ అంటే కిందకి వెళ్ళి ఆడుకోపోండి, అట్లా ఆరు బయట అనొచ్చు. అది వర్బ్. ప్లే అడ్వర్బ్, డౌన్ ఇది ఉత్త వర్బ్ కాదు కదా, ఫ్రేజల్ వర్బ్ కదా. ప్లే డౌన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని తేలికగా తీసుకోవడం. లాస్ట్ వీడియోలో చెప్పాను, టేక్ ఫర్ గ్రాంటెడ్ అని. అంటే తేలికగా తీసుకోవడం. ఇదే ముందులే అని తేలికగా గడ్డిపోచను తీసినట్టు తీసేసాడు. అట్లా చాలాసార్లు ఈ యాటిట్యూడ్తో మనము దెబ్బతింటుంటాం. సరే, ఏమది? టు ట్రీట్ ఆర్ మేక్ సంథింగ్ లెస్ ఇంపార్టెంట్. ఒక విషయాన్ని తక్కువ ప్రాముఖ్యమైనది అని అనుకుంటే ఒక్కోసారి అదే నెత్తి మీదకి ఎక్కుతుంది. అంటే అర్థం ఏమిటి? ఇదేం చేస్తుందిలే అనుకుంటే అదే ప్రమాదంగా మారుతుంది. కాబట్టి దానికి ఇవ్వాల్సిన గుర్తింపు దానికి ఇచ్చేస్తే అక్కడ దాంతో పేచీ ఉండదు. టు ట్రీట్ సంబడీ ఆర్ సంథింగ్ ఆర్ సమ్ కామెంట్ ఆర్ ఎనీథింగ్, సంబడీ కంటే ఎక్కువ కామెంట్స్ని, ఎక్కువ యాటిట్యూడ్కి వచ్చే మాట ఇది. దాన్ని ఎక్కువ ప్రాధాన్యత లేదు దీనికి, ఊరికే లైట్గా తీసుకుంటే దాన్ని ప్లే డౌన్ అంటారు. ద ప్రెసిడెంట్ హ్యాస్ ట్రైడ్ టు ప్లే డౌన్ ది అలిగేషన్స్ అగెన్స్ట్ హిమ్. సొసైటీలో లేక దేశంలో ఒక రాష్ట్రపతికి వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అవన్నీ నిజానికి సీరియస్ ఆరోపణలు. అవన్నీ ఆయన కొంప ముంచుతాయి వచ్చే ఎలక్షన్స్లో. కానీ ఆయన వాటిని తేలిగ్గా తీసుకుంటున్నాడు. హ్యాజ్ ట్రైడ్ టు ప్లే డౌన్, బ్రాకెట్స్లో ప్లే డౌన్ ఏమిటి? ఆబ్జెక్ట్. ది ఎలిగేషన్స్ అంటే ఆరోపణలు. ఏమివి? ఎగెనెస్ట్ హిమ్, తనకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలని ఆయన తేలిగ్గా తీసుకునే ప్రయత్నం చేశాడు. అందుకే దెబ్బతిన్నాడు అని ఒక్కోసారి. అట్లాగా రాజకీయాలు జరుగుతుంటుంది అన్నమాట. ఇది జాగ్రత్త అండి, మీకు స్టేట్లో వాతావరణం అనుకూలంగా లేదు, మీరు కష్టపడాలా, మార్చుకోవాలంటే జనం వేస్తారులే అనుకుంటే వేశారు, నీకు కాదు వేరే వాడికి. కాబట్టి అన్నమాట అట్లా ప్లే డౌన్. టేక్ సంథింగ్ లైట్లీ దో ఇట్ హ్యాస్ టు బి టేకన్ సీరియస్లీ. ఓకే, నెక్స్ట్ వన్. పాప్ అక్రాస్ అన్నా, పాప్ ఓవర్ అన్నా, పాప్ డౌన్ అన్నా, పాప్ అవుట్ అన్నా ఒకటి. చూడండి, విత్ వన్ ఫ్రేజల్ వర్బ్ యు ఆర్ లర్నింగ్ 4, అంటే 1+3 నేర్చుకుంటున్నారు. 4 ఉన్నాయి, పైగా ముఖ్యమైనవి కూడా, చాలామందికి తెలియవి ఇవి. పాప్ అక్రాస్, పాప్ ఓవర్, పాప్ డౌన్, పాప్ అవుట్. పాస్ కాదు, పాప్, పిఓపి. ఏమర్థము? టు కమ్ ఆర్ గో క్విక్లీ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఏదైనా ఒక చోటుకి ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే దాన్ని 4 రకాలుగా చెప్పొచ్చు. అక్రాస్, ఓవర్, డౌన్, అవుట్. ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్లు జరుగుతుంటే, లేక బయట పెళ్ళిళ్ళు అట్లా జరుగుతున్నప్పుడు, లేక కాలేజ్ డే అట్లా జరుగుతున్నప్పుడు కొందరు అక్కడ బాగా బిజీగా ఉన్న వాళ్ళు మాటికి వస్తుంటారు పోతుంటారు. మరికొందరు పని చేయకపోయినా వచ్చిపోతుంటారు, అందరి దృష్టిలో పడాలని చెప్పేసి. మొత్తానికి ఏదైనా సరే పాప్ అవుట్ అంటే అదే అర్థమే. టు కమ్ అండ్ గో క్విక్లీ. ఒకసారి మనము ఆత్రంగా బండిని ఆన్లోనే పెట్టి, రోడ్డుకి పక్కన కొంచెము ఆన్లోనే పెట్టేసి ఒక అంగట్లోకి ఆల్మోస్ట్ దూకినంత పని చేసి టకాని ఏదో వస్తువు కొనుక్కొని వెంటనే మళ్ళీ దాని రేట్ అడగకుండా, ఇంకా చుట్టుపక్కల ఎవరు చూడకుండా మళ్ళీ వీ సిట్ ఆన్ అవర్ వెహికల్ దెన్ వీ గో అవే. టైం తక్కువ ఉంటే అట్లా చేస్తుంటాం ఎప్పుడైనా మనం. అట్లా చేయడాన్ని టు కమ్ అండ్ గో క్విక్లీ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ విత్ 4 నేమ్స్. పాప్ డౌన్, పాప్ అక్రాస్, పాప్ ఓవర్ అండ్ పాప్ అవుట్. సెంటెన్స్ చూడండి. దే పాప్డ్ అక్రాస్ ఆర్ ఓవర్, డౌన్ ఆర్ అవుట్. ఎక్కడ? టు ద షాప్ టు బై ఏ పీస్ ఆఫ్ కేక్. ఒక కేక్ కొనుక్కోవడానికి వాళ్ళు వచ్చారు. ఎంత ఫాస్ట్గా వచ్చారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు వాపస్.
అంటే కొనుక్కొని వెళ్ళిపోయారు. బహుశా దే మే నాట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ దెన్ టు వెయిట్ అండ్ టు బీ స్లో, అందుకే అట్లా అయిపోయారు. ఇంపార్టెంట్ అంటే మీనింగ్ చూస్తే పెద్దదేమి కాదు, కానీ పదం కొత్తది. మీనింగే మామూలే, ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోవడం. బట్ పాప్ అనే పదం దగ్గర మనకు దానికి ఆ మీనింగ్ ఉంటుందా అని డౌట్ వస్తుంది. ఉంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ బట్ 1 అండి, 94తో ఈ వీడియో అయిపోతుంది. పుట్ ఫార్వర్డ్. మరి మామూలుగా పుట్ ఫార్వర్డ్ అంటే అడుగు ముందు పెట్టేది అనుకుంటాం మనం. అది మామూలు ఫ్రేజల్ వర్బ్ కాదు, మామూలు వర్బ్. ఇంకొక అర్థం దీనికి ఫ్రేజల్ వర్బ్గా ఏం తీసుకోవాలంటే టు ప్రపోజ్ ఆర్ రికమెండ్. ఎవరికైనా మన పేరుని సూచిస్తే, వీళ్ళకి హెల్ప్ చేయండి, వీళ్ళు మా వాళ్ళే, లేక ఇతను అప్రోచ్ అయ్యాడు, నాకు చాలా కావాల్సిన వాడు అని చెప్పి ఎవరన్నా పేరుని మనము ఇతరులకు ప్రపోజ్ చేసినా, లేక మన పేరుని ఇతరులు ప్రపోజ్ చేసినా యూ కెన్ గో ఫార్ పుట్ ఫార్వర్డ్. అందుకే టు ప్రపోజ్ ఆర్ టు రికమెండ్. మీ సెంటెన్స్ ఏం రాశాను? మై ఫ్రెండ్స్ ఫాదర్, మా స్నేహితుడి యొక్క తండ్రి, హ్యాస్ పుట్ ఫార్వర్డ్, ఆయన పుట్ ఫార్వర్డ్ చేశాడు. ఏమిటిని? నా పేరుని, మై నేమ్. దేనికి ఫార్వర్డ్ చేశాడు? ఫర్ ద కమిటీ టు బీ అపాయింటెడ్. ఏర్పాటు చేయబోతున్న కమిటీలో నా పేరు ఉండాలని నేను ఆయన కోరుకుంటే ఆయన సరేలే అని చెప్పాడు. ఆ మీటింగులో నా పేరుని వాళ్ళ ముందు పెట్టాడు, వాళ్లకు సిఫారసు చేశాడు, రికమెండ్ చేశాడు. మనం అంటామే రికమెండేషన్ క్యాండిడేట్ అని. అట్లా అర్థమైందా అండి? పుట్ ఫార్వర్డ్ ఈజీగానే ఉంది. రైట్, చివరిది లాస్ట్ది పుట్ ఆఫ్. ఇది కూడా మీకు తెలిసి ఉంటుంది, కానీ ఎందుకు రాశాను దీన్ని అంటే ఇప్పటికీ చాలామందికి పుట్ ఆఫ్ అంటే అర్థము ఏదైనా మండుతుంటే మంటల్ని ఆర్పడం అనే మీనింగ్తోనే ఉంటారు ఇప్పటికీ. అది పుట్ అవుట్. పుట్ అవుట్ అంటే ఏదైనా మంట అంటుకుంటే నీళ్లు చెల్లేసి, లేక ఒక మందంగా ఉన్న తడిగుడ్డని వేసేసి, అది పుట్ అవుట్. కానీ పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం, పోస్ట్ పోన్. ఈరోజు చేసిన రేపటికి వాయిదా, లేక నెక్స్ట్ వీక్ వాయిదా. అట్లా ఇప్పటికీ తేడా తెలియక కొంత ఇబ్బంది పడుతుంటారు, అందుకే రాశాను. పుట్ అవుట్ అంటే టు ఎక్స్టింగ్విష్, టు ఎండ్ సమ్ ఫైర్. కానీ పుట్ ఆఫ్ అంటే టు పోస్ట్ పోన్ ఏ జర్నీ, ఏ టైప్ ఆఫ్ వర్క్ ఆర్ ఎనీథింగ్. సెంటెన్స్ చూడండి. అవర్ జర్నీ వాజ్ పుట్ ఆఫ్. మా ప్రయాణం వాయిదా పడింది. ఎందుకు? డ్యూ టు బ్యాడ్ వెదర్. వాతావరణం బాగలేకపోయిన కారణంగా మా ప్రయాణము వాయిదా పడింది. పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ వాడాము. అట్లా. సో ఈ 94 అయినాయండి ఈరోజు. అంటే ఈరోజు మనం 15 నేర్చుకున్నట్టు. ఈ 15లో ఐఎమ్ నాట్ షూర్, 15 నేర్చుకున్నాము, 94 దాకా చేరుకున్నాం. పి దాదాపుగా చివరికి వచ్చేసినట్టే. ఇంకా ఎక్కువ ఉండవు, మ్యాక్సిమం ఒక 30-40 ఉంటే ఎక్కువ, అన్నీ కలిపి ఇక మీట పి నుంచి జెడ్ దాకా. సో ఇది 7th వీడియో అనుకుంటే ఇంకా 2 వీడియోస్లో మన టాపిక్ అయిపోవచ్చు. సరిగ్గా అప్పటికి ఆర్ఆర్బి క్లార్క్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా కొంచెం దగ్గరకు వచ్చేసినట్టు అవుతుంది. ఇవన్నీ మీకు ఉపయోగపడవచ్చు. హోప్ గాడ్ ఈస్ కైండ్ టు అస్. టిల్ అవర్ నెక్స్ట్ వీడియో, I wish all of you a very successful, productive, pleasant time.